Today, 7th May, it's about 12:15 in the afternoon. We've come to an area called Varasigura, a slum in Varasigura. This is in Secunderabad, north of Hyderabad. We've come to the house of one R. Narasimha. మీ పేరు నరసింహ కదా? నా పేరు నరసింహ. 50 years. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు వారసిగూడలో? వారసగూడలో అంటే 2020 నుంచి సార్. దీని ముందు స్టేషన్ గన్పూర్లో ఉండే మీరు? స్టేషన్ గన్పూర్. ఏం పని చేస్తుండే అక్కడ? కళ్ళు గీత కార్మికులు సార్. కాలు చెట్టింగ్ పడి ఆపరేషన్ యాక్సిడెంట్ అయ్యి ఆపరేషన్ అయ్యి కడుపు ఆపరేషన్ అయిన ఎప్పుడైంది అది యాక్సిడెంట్? 2004 9/15 తారీఖు. తర్వాత ఏమైంది? యాక్సిడెంట్ తర్వాత మీరు పని ఇడిచిపెట్టారా? ఇడిచిపెట్టి సిటీ చెట్లు ఎక్కువద్దని చెప్పింది డాక్టర్ ప్రమోద్ నాయుడు గారు ఆపరేషన్ చేసింది గాంధీ హాస్పిటల్లో. సరే, తాడి చెట్లు ఎక్కువద్దని చెప్పింది సార్. తర్వాత హైదరాబాద్కి వచ్చారు. తర్వాత హైదరాబాద్కి వచ్చి తెలిసిన వాళ్ళు ఉంటే ఆటో నేర్చుకొని ఆటో నడుపుకుందరా అంటే ఈ భార్యలో పని దొరుకుతాను. మా భార్య నేను ఇద్దరు అమ్మాయిలు పట్టుకొని హైదరాబాద్కి వచ్చినా సార్. బాలసగూడనే కిరాయికి ఉన్నాం. మా భార్య ఇంట్లో పని చేసేది. నరసింహ suffered with he was a toddy tap away. He climbed trees. 2004 he fell down, met with an accident. చేయి కూడా దెబ్బ తగిలింది కదా? చేయి దెబ్బ తగిలింది. And in 2000, after this, he left and came to the city. In 2018, due to high blood pressure, he suffered a stroke. And after the stroke వచ్చిన తర్వాత మీకు paralysis అయింది. ఓకే, ఒక కాలు చెవి పనిచేయదు సార్ ఇప్పటికి. He is living here in an apartment on one single bed, and then wife is doing domestic work in the same apartments, earning some petty amount. Narasimha used to get pension. 4000 పెన్షన్ మీకు వస్తుందా? బంద్ అయింది అది. ఇప్పుడు అప్పుడు వచ్చేసరికి ఈ ప్రభుత్వం సరిగ్గా వస్తలేదు సార్. అది కూడా వస్తలేదు. ఇంకా 2 bedroom house కి మీరు పెట్టారా? పెట్టాం సార్. అది కూడా రాలేదా? అది కూడా రాలేదు సార్. So he is living in very bad conditions. You can see on a single cot. He's handicapped and he has children, but children are not supporting him. And we have come here to basically see the conditions and enroll him into our program.